సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్, లైఫ్ కోచ్, హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్ ఎక్స్పర్ట్ డాక్టర్ మధురిమా రెడ్డి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మ్యామ్, ఇప్పుడు లవ్ చేసేటప్పుడు కొంచెం డౌట్స్ అయితే చాలానే ఉంటాయి. నన్ను నిజంగానే లవ్ చేస్తుందా, లేకపోతే నన్ను యూజ్ చేసుకుంటున్నారా? ఏదో మనం చాలా మూవీస్లో చూస్తూనే ఉంటాం కదా, బిల్లు కట్టేటప్పుడు ఖచ్చితంగా అక్కడ యూజ్ చేస్తున్నారు, అమ్మాయిలు నన్ను బాగా వాడుకుంటారు, బిల్లు మాత్రం నాకే ఇస్తారు, కట్టమంటారు అంటారు. అంటే అది ప్యూర్లా ఉంటుందా, లేదంటే వేరే వాటికి వెళ్తూ ఇతన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుందా? అంటే లవ్ చేసే వాళ్ళు నన్ను ప్యూర్గా లవ్ చేస్తున్నారా, లేదంటే నన్ను యూజ్ చేసుకుంటున్నారా? అంటే టిప్స్ ఏమైనా చెప్తారు, ఎలా గమనించాలి అంటారు? అంటే ఫస్ట్ ఎలా ఉండాలంటే అండి, లవ్ అనేది ఎప్పుడైనా అన్కండిషనల్ ఉండాలి. ఎప్పుడైనా అది ప్యూర్ ఉండాలి. ఫస్ట్ అవన్నీ నేను ఆల్రెడీ లాస్ట్ టైం 15 పాయింట్స్ చెప్పాను. అమ్మాయిలు ఏమి ఇష్టపడతారు, అబ్బాయిలు ఏమి ఇష్టపడతారు అని 15 క్వాలిటీస్ చెప్పాను. సో అది చాలా రీసెర్చ్ చేసి 15 క్వాలిటీస్ చెప్పాను. అది హోప్ అందరూ మన ప్రేక్షకులు అందరూ చూసింటారు, ప్రతి ఒక్కరు చూడాలని ఇచ్చాను. అది అందుకని రీసెర్చ్ బేస్డ్ అది. సో దాని తర్వాత ఫౌండేషన్ అది పెట్టుకున్న తర్వాత క్వాలిటీస్. ఇప్పుడు అన్కండిషనల్, కండిషనల్ ఉంటుంది. కండిషన్ అంటే నువ్వు ఇది చేస్తేనే నేను ప్రేమిస్తాను అనేది కండిషన్. ఒక కండిషన్ పెట్టడం, నీవు ఇది చేస్తేనే నాకు ఇష్టం నువ్వు అంటే, లేదంటే లేదు అని. అంటే ఈ రోజు నాకు ఇది చేస్తేనే నువ్వు ఇష్టపడతాను, లేదంటే లేదు అని. లేదంటే అది ఆ థ్రెట్ ఉండడం అనమాట. ఒక భయంతో కూడింది, ఫియర్తో కూడింది. ఓకే. సో అలా అంటే లవ్లో, ప్రేమలో మనం గ్రో కావాలి, మెచ్యూరిటీ రావాలి. మెచ్యూర్ లవ్ అంటాం. అంటే అర్థం చేసుకునేది, రోజు రోజు ఒకరొకరిని అర్థం చేసుకునేది. దానిలో అన్కండిషనల్ ఉంటుంది రోజు రోజుకి. ఒక అన్కండిషనల్ ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే దానికి టైం ఇవ్వాలి, ఒకరొకరిని తెలుసుకోవడం. అంటే మేబీ 1 month ఉండొచ్చు. కనెక్షన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక ఫీమేల్ అండ్ మెయిల్ పైన కనెక్షన్ ఇంపార్టెంట్. కనెక్టింగ్ ఫస్ట్ అయితే ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ విల్ గ్రో అక్కడ నుంచి. ఫౌండేషన్ హ్యాస్ టు బి కనెక్షన్. ఆ కనెక్షన్ హ్యాస్ టు బి ట్రూత్తో ఉండాలి. మనము ఇప్పుడు ఇది ఉందండి బిల్డింగ్, ఈ బిల్డింగ్ మనకు పడిపోతుంది అనే భయం ఉంటే ఇక్కడ కూర్చోం కదా మనం. కూర్చుంటామా? మన ఇద్దరు ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటామా? లేదు కదా. సో అది వాళ్ళిద్దరిది పడిపోతుంది అనే భయం ఉంది అని అంటే అది కండిషనల్ ఉంటుంది. ఆ భయం ఎలాగైనా వచ్చిందంటే వాళ్ళిద్దరి మధ్యలో ఫియర్, అది కండిషనల్ అని అంటాం. అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి అది భయం ఉంటే వాళ్ళకి ఇద్దరికి మధ్యలో, అంటే వాళ్ళిద్దరు మాట్లాడేటప్పుడు ఒక 1 time కావచ్చు, కాఫీ డేలో మీట్ కావచ్చు, భోజనానికి మీట్ అయినా, బిల్లు కట్టేయడంలో, బిల్లు ఇవన్నీ తర్వాత అంతా ఈజీ ఉంటుంది. ఇద్దరు ఎవరైనా కట్టి ఉండొచ్చు, అమ్మాయి కట్టచ్చు, అబ్బాయి కట్టచ్చు అని. ఆ అబ్బాయిలో ఆ అమ్మాయి పట్ల ఎక్స్ప్లాయిట్ చేస్తుంది అనే ఫీలింగ్ వచ్చిందంటే ఆ ఒక్కసారి చూసి రాలేదు అబ్బాయికి. మేబీ ఆ అమ్మాయి బిహేవియర్లో చూసి అలా వచ్చిందచ్చు ఫీలింగ్. సో ఆ భయం వచ్చింది అంటే, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్, ఇది పడిపోతుంది అని మనకు ఒకసారి మైండ్లో వచ్చింది అంటే మేబీ వీ ఫెల్ట్ సో. దాన్ని ఒక ఎమోషనల్ ఫీలింగ్ మనసులో నుంచి వచ్చింది. ఆ ఫీలింగ్, ఆ మనసులో వచ్చిన ఫీలింగ్ మనకు సడన్గా చూస్తూనే వచ్చినట్లు ఫీలింగ్. సో ఆ ఫీలింగ్ ఆ అమ్మాయిని చూడంగానే అబ్బాయికి కలిగిన ఫీలింగ్, ఈ అమ్మాయి నన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తుంది, నన్ను మనీ కోసం ఎక్స్ప్లాయిట్ చేస్తుంది రోజు రోజుకి, మేబీ మనీ కోసమే నన్ను ప్రేమిస్తుందేమో ఈ అమ్మాయి, ఇలాంటి ఫీలింగ్ కలగనిచ్చింది ఆ అమ్మాయి. సో ఇలాంటి ఫీలింగ్ రేపు పెద్దగా అవుతుంది రోజు రోజుకి. సో లవ్ హ్యాస్ టు బి అన్కండిషనల్ ఫస్ట్. అది ఫియర్తో వచ్చినది, ఇన్సెక్యూరిటీతో వచ్చినది రాకూడదు ఫస్ట్. అందుకనే వాళ్ళు ఒకరొకరు ఇంకా కొన్ని రోజులు మాట్లాడాలి, ఫస్ట్ తెలుసుకోవాలి. థాట్స్ మ్యాచ్ కావాలి ఇద్దరికి. థాట్స్, థింకింగ్ మ్యాచ్ కావాలి, మెచ్యూరిటీ లెవెల్ మ్యాచ్ కావాలి. అంటే ఒకరు ఇమ్మెచ్యూర్గా ఉండి ఒకరు మెచ్యూర్గా ఉంటే కూడా ఇంకొంచెం మాట్లాడితే అర్థమవుతుంది ఒకరొకరి గురించి, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ అర్థమవుతుంది. అంటే ఇద్దరిది సేమ్ ఉండాలని కాదు థింకింగ్. అంటే ఒకరు ఎక్కువగా థింకింగ్ ఎలా ఉంటుందో ఇంకొకరికి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. అంటే మీకు మహేష్ బాబు ఇష్టం ఉండొచ్చు, నాకు ప్రభాస్ ఇష్టం ఉండొచ్చు. అంటే నాకు ప్రభాస్ ఇష్టం కదా అని మీరు తిట్టడం కాదు నేను చెప్పడానికి, అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి. అంటే యూ హ్యావ్ టు అప్రిషియేట్ వాట్ ఐ అప్రిషియేట్. నాకు ఐస్ క్రీమ్ ఇష్టం ఉంటే మీకు కాఫీ ఇష్టం ఉండొచ్చు, కానీ నాకు ఐస్ క్రీమ్ ఇష్టం కదా అని చెప్పేసి మీరు నన్ను తిట్టడం కాదు. ఓ నీకు ఐస్ క్రీమ్ ఇష్టమా, నీకు యూజ్లెస్ నువ్వు, అట్లా అనడం కాదు. అది ఇమ్మెచ్యూరిటీ అంటాం దాని పేరు. నీ ఇష్టాన్ని కూడా ఎగ్జాక్ట్లీ, నా ఇష్టాన్ని రెస్పెక్ట్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ. సో ఇప్పుడు ఇమ్మెచ్యూర్ వాళ్ళు ఏం చేస్తారు, ఓ నీకు అసలు బుద్ధే లేదు, నీకు ఎట్లా ఇష్టం, నీకు ఇది ఐస్ క్రీమ్ తింటే ఇలా ఉంటాయి అని అనడం. దాన్ని స్టూపిడిటీ అంటాం, దాన్ని ఫూలిష్నెస్ అంటాం, ఇమ్మెచ్యూరిటీ అంటాం. ఇక్కడ నుంచే పుడుతుంది. సో ఇక్కడ మ్యాచ్ కావటం లేదు థాట్స్ వాళ్ళల్లో. ఇక్కడ నుంచి ఏమైతుందంటే కండిషనల్, అన్కండిషనల్ నుంచి పుడుతుంది. ఫియర్ ఏర్పడుతుంది, ఇన్సెక్యూరిటీ ఏర్పడుతుంది. అక్కడ నుంచి గ్యాప్ వస్తుంది కంపాటబిలిటీలో, వాళ్ళకు థాట్స్లో మ్యాచ్ వస్తుంది. అక్కడ నుంచి ఇంకా వాళ్లకు చెప్పుకోలేక
వేరే వాళ్ళని మధ్యలో ట్రాక్ మారిపోతుంటారు. మారుతుంది అక్కడ ఏమో. అందుకనే లవ్ హ్యాస్ టు బి అన్కండిషనల్. ఎస్. ఒకరి కోసం కంప్లీట్ మారడం కాదు, ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయడంని లవ్ అంటారు. ఎస్. అంటే ఒక మనిషి కోసము మారాలి అని అనిపిస్తే వాళ్ళు స్వచ్ఛంగా మారాలి నిజంగానే. ఇప్పుడు మీకు ఇది ఇష్టం కాబట్టి ఇప్పుడు మీరు రెడ్ శారీ అన్నారంటే నేను మీకోసం ప్రేమతో వేసుకోవాలి రెడ్ శారీ, బై ఫోర్స్ వేసుకోకూడదు, భయంతో వేసుకోకూడదు. నేను భక్తితో ప్రేమతో వేసుకోవాలి ఏదన్నా. ఓ నా హస్బెండ్కి చాలా ఇష్టం రెడ్ శారీ అంటే అని నేను వేసుకోవాలి, నా బాయ్ ఫ్రెండ్కి చాలా ఇష్టం రెడ్ శారీ అంటే వేసుకోవాలి చెప్పినందుకు. అలా ఉండాలి కానీ ఓ నా హస్బెండ్ కొడతాడేమో, రేపు తిడతాడేమో, నన్ను ఏమైనా అంటాడేమో అని భయంతో వేసుకోకూడదు. సో ఇది హోప్. అన్కండిషనల్ కండిషనల్కి ఇది డిఫరెన్స్ ఉంటుంది. సో అన్కండిషనల్ ప్రేమ అంటే తెలుసుకొని వాళ్ళ కోసం చెయ్యడం ఏదన్నా, దాన్ని అన్కండిషనలీ డూయింగ్ అంటాం. ఏది ఆశించకుండా చేయడాన్ని అన్కండిషనల్ ప్రేమ అంటారు. కండిషన్స్ అంటే ఒక రూల్స్ పెట్టడం, ఇలా రూల్స్ పెట్టి ఒక నెత్తిపైన పెట్టడము, గొంతుకు ఇట్లా పెట్టడము పెడితే అది ఏమవుతుందంటే బ్రీత్లెస్నెస్ అయిపోతుంది వాళ్ళకి. అండ్ దే కాంట్ బ్రీత్ ప్రాపర్లీ. బ్రీత్ అంటే వాళ్ళు ఏది చేయలేరు, వాళ్ళలాగా బతకలేరు లైఫ్లో. సో దే కాంట్ లివ్ లైక్ దెమ్ అండ్ వాళ్ళు ఫ్లోరిష్ కాలేరు, వాళ్ళు ఏది చేయలేరు. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి వరకు వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. అప్పుడు ఒక హ్యాపీగా లేని హస్బెండో లేక హ్యాపీగా లేని ఇద్దరు మనుషులు ఒక దగ్గర ఉండలేరు. ఒకరోజు 2 రోజులు ఉంటారు, 1 month తర్వాత వాళ్ళిద్దరూ మేము డేటింగ్ ఎన్రోల్ చేసాం మేడం, బాగున్నాము, దాని తర్వాత మేము ఇలా ఉన్నాము అని చెప్పి వస్తుంటారు. నా దగ్గర చాలా మంది అండి 10 years స్కూల్ మేట్స్, స్కూల్ నుంచి కలిసి ఉంటారు. స్కూల్ మేట్స్ తర్వాత అంటే స్కూల్ నుంచి అంటే ఆలోచించుకోండి ఎన్ని ఇయర్స్ ఉంటారు జర్నీ వాళ్ళది. తర్వాత పెళ్ళైన తర్వాత 1 yearకి డైవర్స్ కావాలని వస్తారు. అంటే మీరు స్కూల్ మేట్స్ కదా అని అంటాను నేను. స్కూల్ నుంచి తెలుసు కదా ఒకరొకరు హ్యాబిట్స్ నుంచి, థాట్స్ నుంచి, థింకింగ్ నుంచి, ఎవ్రీథింగ్ యూ నో ఈచ్ అదర్. దెన్ వాట్స్ రాంగ్ విత్ నౌ, వాట్ ఈస్ దట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్, వాట్స్ రాంగ్ విత్ ఈచ్ అదర్ రైట్ నౌ అంటే వాళ్ళు చెప్తారు అండర్ 1 roof ఇట్లా అవుతుందండి మాకు, ఇట్లా మాకు అసలు మేము ఒక మూవీకి కూడా కలిసి వెళ్ళలేకపోతున్నాం, ఒక టీవీ సిరీస్ కూడా చూడలేకపోతున్నాం కలిసి, ఇలా ఉంటుంది మాకు, ఇంత కాన్ఫ్లిక్ట్స్ ఉంటున్నాయి అన్నిట్లోనే. అంటే అంత తేడా ఉంటుంది, ప్రతి మాటలో ఆర్గ్యుమెంట్స్, ప్రతి చోట కూర్చున్నా లేసిన ఆర్గ్యుమెంట్స్, అంటే ప్రతి దాంట్లో డిసగ్రిమెంట్ ఉంటుంది. సో ఇలాంటివి అన్కండిషనల్ కండిషనల్ అంటే నువ్వు ఇలాగే చేయాలని అంటే అర్థం చేసుకుని. రిలేషన్షిప్స్ అంటే మన కాన్స్టిట్యూషన్లో ఒక రూల్స్ కాదండి. రిలేషన్షిప్స్ అంటే అండర్స్టాండింగ్ ఉండడం ఒకరి పట్ల ఒకరికి. అండర్స్టాండింగ్తో వెళ్ళడాన్ని రిలేషన్షిప్స్ అంటారు. యూ అండర్స్టాండ్ మీ అండ్ ఐ అండర్స్టాండ్ యూ బై యాక్సెప్టింగ్ ఈచ్ అదర్. ఇప్పుడున్న టీనేజర్స్కి లవ్ అండ్ ఇన్ఫాచ్యుయేషన్ అంటే దానికి తేడా తెలియట్లేదు. ఇప్పుడు ఇందాక అన్నారు కదా డైవర్ట్ అయిపోతారు, అక్కడి నుంచి మళ్ళీ వేరే వాళ్ళతో మళ్ళీ లవ్ చేయడం, ఇట్లా ఈ ట్రాక్ మారుతూ ఉంటుంది. ఇప్పుడున్న టీనేజర్స్కి మూవీస్ ఎఫెక్ట్, మరి ఈ యూట్యూబ్స్ చూడడము, సోషల్ మీడియా ఎఫెక్ట్ అనాలో కానీ చాలా మంది అసలు లవ్ అంటే ఏంటి తెలియట్లేదు. అది ఒక అట్రాక్షన్. ఇప్పుడు నవ్వారనుకోండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూసి నవ్వితే అది ప్రేమ అనుకుంటున్నారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని దగ్గర కూర్చుంటే టచ్ చేసిన అదొక ఫీలింగ్, ఇదే లవ్. అంటే వీళ్ళకి ఏం చెప్తారు టీనేజర్స్కి, అసలు లవ్ అంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూడంగానే జస్ట్ ఫిజికల్ అపియరెన్స్, అంటే వాళ్ళు వేసుకునే బట్టలు తీరు కానీ, వాళ్ళ స్కిన్ కానీ, హెయిర్ కానీ, వాళ్ళు చూస్తూనే ఇట్లా కనిపిస్తూనే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అమ్మాయి కానీ ఇట్లా చూడంగానే బాగుంటే, అది చూడంగానే బాగుంటే అబ్బాయి కూడా, అమ్మాయే కాదు అబ్బాయి కూడా, నాకు ఇలా మహేష్ బాబు లాగా ఉండాలి, లేకపోతే సూర్య లాగా ఉండాలి, ప్రభాస్ లాగా ఉండాలి, ఇట్లా అనుకుంటుంటారు. అది చూస్తూనే చూడంగానే ఇట్లా నచ్చితే దాన్ని ఇన్ఫాక్చుయేషన్ అంటారు. చూడంగానే ఫస్ట్ అపియరెన్స్ ఇలా, దాని పేరు అట్రాక్షన్ అంటారు. దాని పేరు అబ్సల్యూట్లీ ఒక ఏజ్లో, అంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, ఆ ఏజ్లో మేబీ ఇట్ క్యాన్ బి ఒక ఏజ్లో మన అడోలెసెంట్ ఏజ్ అంటాం దాని పేరు. ఆ టీనేజ్లో అడోలెసెంట్ ఏజ్లో లవ్ అట్ ఫస్ట్ సైట్ అని వర్డ్స్ వింటారు మీరు. ఇవన్నిట్లో ఇన్ఫాక్చుయేషన్ అంటాం, అట్రాక్షన్ అంటాం దాన్ని. ఆ అట్రాక్షన్ అనేది అది కొంచెం కాలం ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా మెచ్యూరిటీతో వస్తే అక్కడ ఆ టైంలో అట్రాక్షన్ దాన్ని, దట్ ఈస్ కాల్డ్ ఓన్లీ అట్రాక్షన్. అక్కడి నుంచి మెచ్యూరిటీతో అర్థం చేసుకొని మాట్లాడి కొంత ఇంకా తెలుసుకొని ఒకరొకరి గురించి ఇంకా ప్రేమలాగా అక్కడ నుంచి పుట్టి, ఇన్ఫాక్చుయేషన్ నుంచి ప్రేమ పుట్టి వాళ్ళ గురించి క్వాలిటీస్ తెలుసుకొని, నాకు నీలో ఇవి ఇష్టము, ఈ క్వాలిటీస్ ఇష్టం. ఇప్పుడు ఇన్ఫాక్చుయేషన్ వేరు, క్వాలిటీస్ వేరు కదా. నీలో నాకు ఈ క్వాలిటీస్ ఇష్టం, నీలో నాకు ఈ నేచర్ ఇష్టం, ఇలాంటివి ఇష్టం, నీలో నీ పాజిటివ్ యాటిట్యూడ్ ఇష్టము, నీలో ఇలా కేరింగ్ యాటిట్యూడ్ ఇష్టం, ఇవన్నీ ఇన్ఫాక్చుయేషన్ కాదు. ఇలాంటివి ఒక మనిషి గురించి తెలుసుకున్నాకనే మీకు అర్థమవుతుంది. సో ఇలాంటివి ఉంటాయి మీకు ఇప్పుడు లైఫ్ అంతా ఉండేటివి ఇలాంటి క్వాలిటీస్.
అంటే నువ్వు ఒక మనిషి ఏమైనా జరిగితే నువ్వు స్టాండ్ కావడం ఇంపార్టెంట్. అలాంటివన్నీ నీకు తెలుస్తుంది తర్వాత. సో ఇవన్నీ జరిగింది వాళ్ళు తెలుసుకొని పెళ్లి చేసుకుంటే ఇలా నిలబడుతుంది. ఇన్ఫాక్చుయేషన్ అంటే ఒట్టి అట్రాక్షన్. ప్రెసెంట్ ట్రెండ్ అయితే నడిచేది అట్రాక్షన్ అంతే. ప్యూర్ లవ్ ఎక్కడుంది? ఓన్లీ ఇట్లా చూస్తూనే మనకు వాళ్ళని అట్రాక్షన్. ఇక చూడగానే నాకు నచ్చేసాడంటే లవ్ లో పడిపోవడం. అంటే అది అట్రాక్షన్ అనేది టీనేజర్స్ కి తెలియట్లేదు. తర్వాత కెరియర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి ఉన్నాయి. సో ఫైనల్ గా మేడం, రియల్ లవ్, ఫేక్ లవ్ అంటే ఒక్క మాటలో ఏం చెప్తారు మీరు? సో ట్రూ లవ్ అనేది ఎప్పుడు ఉంటుందండి. వాళ్ళని ట్రూ లవ్ అంటే మేబీ ఇట్ మే స్టార్ట్, సమ్ పీపుల్కి లవ్ అట్ ఫస్ట్ సైట్ కూడా ఉండొచ్చు. నేను అది ఐ డెఫినెట్లీ అప్రిషియేట్. సో ఇన్ఫాక్చుయేషన్తో ముద్దులు పెట్టచ్చు. ట్రూ లవ్ అంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ ఆల్సో చాలా మందికి ఉంటుంది. లవ్ అట్ ఫస్ట్ సైట్ ఉండి కూడా అది మారుతుంది కూడా. అక్కడ నుంచి మొదలై వాళ్ళకు అక్కడ నుంచి మెచ్యూరిటీతో ఉండి వాళ్ళు ఒకరొకరిని అర్థం చేసుకొని తర్వాత పెళ్లి చేసుకొని ప్రపోజ్ చేసుకొని ఒకరొకరి తర్వాత ఆగి వాళ్ళు సెటిల్ అయిన తర్వాత మళ్ళీ అప్పటి నుంచి పెళ్లి చేసుకొని ఎంతో హ్యాపీగా ఉండే వాళ్ళు ఉన్నారు. ఎంతో వాళ్ళు తర్వాత అక్కడ నుంచి అది ట్రూ లవ్. సో వాళ్ళు లవ్ అట్ ఫస్ట్ సైట్లో చూశారు, ఒకరొకరు ప్రపోజ్ చేసుకున్నారు, తర్వాత హ్యాపీగా ఉన్నారు, ఎంతో హ్యాపీగా ఉన్నారు. అది దట్ ఈస్ కాల్డ్ మెచ్యూర్ లవ్ అండ్ దే గ్రోన్ ఇన్ దట్. అక్కడ నుంచి దే హ్యావ్ గ్రోన్ సో మచ్. అట్లా ఉండేవాళ్ళు అది మెచ్యూర్ లవ్ అండ్ వెరీ అండర్స్టాండింగ్ లవ్. లవ్ లో పడ్డం కాదండి. ఇట్ ఈస్ నాట్ లవ్ ఇన్ దట్ ఫాలింగ్ ఇన్ లవ్. ఇట్ ఈస్ లవ్ లో గ్రో కావడం విచ్ ఇస్ ఇంపార్టెంట్. సో అందుకనే ప్రేమలో పడకండి, ప్రేమలో గ్రో కాండి అని చెప్తాం కదా, అందుకని. సో అది మెచ్యూర్ లవ్ అండి. సో తర్వాత ఇమ్మెచ్యూర్ ఫేక్ లవ్ అనేది ఏంటంటే ఏదో డబ్బులు కోసం చూడడమా లేకపోతే ఇంకేదో చూడడమా, మెయిల్ కానీ ఫీమేల్ కమర్షియల్ చూడడం, ఫస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ చూడడమా, ఫేక్గా చూసుకొని అది అవసరాల కోసం చూసుకొని తర్వాత మోసం చేయడం, ఒకరొకరిని ఎక్స్ప్లాయిట్ చేయడము, ఇవన్నీ ఫేక్ లవ్ అండి. అది జస్ట్ బయట చూడడము, అది ఇన్ఫాక్చుయేషన్ బయట చూడడము, అది వాళ్ళని మోసం చేద్దామని పెళ్లి చేసుకోవడమా, మోసం చేద్దామని లవ్ చేయడమా, ఇవన్నీ ఫేక్ లవ్. అట్రాక్షన్ అది చూసుకొని చేయడము. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.